నమస్తే నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే వచ్చేసింది. సో చాలా మంది అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా అందరూ అడిగేది బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో. టెక్ రిపోర్ట్ తెలుగు అంటేనే బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియోస్ అయితే వస్తాయి. సో టీవీస్ గురించి కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా మన దగ్గర టెస్టింగ్ జరుగుతుంది, అన్నీ తెప్పించాం. ఇంకా ఎల్జీ నుంచి లేట్ కమర్ ఎప్పుడు రాదు కదా, లాస్ట్ ఇయర్ లాగానే ఇంకా రాలేదు. ఇంకో 1-2 బ్రాండ్స్ నుంచి వెయిటింగ్ అంతే. వెరీ సూన్ సేల్ లోపల ఖచ్చితంగా మీకు బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో వస్తుంది. టెన్షన్ పడకండి, సేల్లో మీరు మంచి టీవీసే పర్చేజ్ చేస్తారు. ఈ రోజు వచ్చేసి మన దగ్గర సోనీ 2024 మోడల్. ఈసారి నేమ్స్ అయితే చేంజ్ చేశారు. బ్రావియా 2 సిరీస్ అనమాట. ఇది బేసిక్ సిరీస్ సోనీలో. బ్రావియా 2 S20B అనమాట. ఇందులో S25 ఉంటుంది, బ్రావియా 3 సిరీస్ ఉంటుంది, 4, 5 కొంచెం డబ్బులు పెట్టుకునేసరికి వెళ్తూ ఉంటుంది. బట్ ఏదైతే లాస్ట్ ఇయర్ X64L ఉందో దానికి సక్సెసర్ అంటే మాత్రం ఈ టీవీ అని చెప్పుకోవాలి. దీని యొక్క అన్బాక్సింగ్, ఇనీషియల్ ఇంప్రెషన్స్ అన్ని వీడియోలు షేర్ చేసుకుంటాను. ఇన్ డెప్త్ రివ్యూ ఆల్రెడీ నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తున్నాను, చూశాను, నాకు కొంచెం అంచనా వచ్చింది. బట్ ఇంకా ఫ్యూ టీవీస్ ఉన్నాయి, వాటితో కూడా కంపేర్ చేశాక మాత్రం నేను ఫైనల్ వర్డిక్ట్ చెప్తాను. అదర్వైజ్ నేను ఏ టీవీ రివ్యూ ఇప్పటివరకు ఎందుకు చేయలేదంటే కొన్ని టీవీస్ అన్బాక్సింగ్ చేసి 2-3 మంత్స్ అయినా అక్కడే పడి ఉన్నాయి, నా ముందే ఉన్నాయి ఇప్పుడైతే అవన్నీ. బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరు ఆల్రెడీ వీడియో చాలా లేట్గా చూస్తున్నట్లయితే మన ఛానల్లో వచ్చి ఉండొచ్చు. బిగ్గెస్ట్ 43" 4K కంపారిజన్ అండ్ 55" కంపారిజన్ వచ్చుంటే మాత్రం చూడండి. ఒకవేళ ఇప్పుడు వీడియో పెట్టగానే చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఇది మనకి సోనీ S20 2024 మోడల్. సో ఫస్ట్ ఈ బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్ వచ్చేసి మనకి అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది, రిమోట్ ఉంటుంది. రిమోట్కి బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి పేపర్ వర్క్ చూడడానికి అయితే ఉంటుంది. ఒకటి మిస్ అయింది పుష్ప. ఏంటంటే వీళ్ళు అంతే 1 by 1 నేర్చుకుంటున్నారు అనమాట. టేబుల్ స్టాండ్స్ రైట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ రాదు. సో ఒకవేళ మీరు ఈ టీవీ పర్చేస్ చేస్తే సర్వీస్ పర్సన్స్ మీకు కాల్ చేస్తారన్నా, మీకు టీవీ కావాలా, టీవీ స్టాండ్స్ కావాలా, వాల్ మౌంట్ కావాలా, ఏదైనా ఒకటి ఆఫ్ చేసుకుంటే దాన్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. నేను వేరే వాళ్ళకి అమ్ముకోవాలి కాబట్టి రివ్యూ అయిపోయాక నాకు 2 కావాలరా బాబు అంటే దీనికి 1000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ చేశారు. ఏదైతే ఈ టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో ఇట్స్ ఒక ఫైన్ అని చెప్పేసి నేను ఎక్స్ట్రా పే చేశాను. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటే వస్తుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకు రాదు. సర్వీస్ పర్సన్ వచ్చేసరికి మీరు వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఇక అంత పక్కన పెడితే ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్లో టీవీ అనగానే అందరికీ డౌట్, మా ఇంట్లో ఇది ఫిట్ అవుతుందా లేదని ఒక డౌట్. సో ఈ టీవీ డైమెన్షన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడవచ్చు. మీకు విడ్త్ కనుక చూసినట్లయితే 38.22 ఇంచెస్ అయితే ఉంది. హైట్ వచ్చేసి 22.63 ఇంచెస్ అయితే ఉంది. దీన్ని బట్టి మీ టీవీ యూనిట్లు ఇది పడుతుందా లేదనేది మీరు సెట్ అయితే చేసుకోండి. ఇక డిజైన్లో ఫస్ట్ లుక్స్ విషయంగా మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ ఏదైతే బెజల్స్ ఉంటాయో డెడికేటెడ్ బెజల్స్ అయితే ఇచ్చారు. బట్ కుట్టింగ్ ఏంటంటే వేరే కలర్ యూజ్ చేయకుండా ఓన్లీ బ్లాక్ యూజ్ చేశారు కాబట్టి. సో వేరే స్క్రీన్ బెజల్స్ డిస్టెన్స్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఇది కూడా మీకు అలానే ఉంటుంది. బట్ కాకపోతే డెడికేటెడ్ బెజల్ అయితే ఉంటుందన్నమాట. మీకు చుట్టూ కూడా బెజల్ డిజైన్ కూడా మీరు ఎలా అయితే ఉంటుంది చూడొచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మీకు ఓవరాల్ టీవీ చూడడానికి మాత్రం బాగానే ఉంటుంది. టేబుల్ స్టాండ్ డిజైన్ కానీ టీవీ చూడడానికి కూడా సైడ్ నుంచి సన్నగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా టీవీ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది, ఎటువంటి ఇష్యూ లేదు. బట్ బెజల్స్ అనేవి కొంచెం తగ్గించాల్సింది. వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్, మరీ పెద్ద అద్భుతం కాదు. 1 mm 2 mm ఫరక్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సోనీ అల్టిమేట్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. టేబుల్ స్టాండ్స్ అనేవి ప్లాస్టికే ఇస్తున్నారు, బట్ క్వాలిటీ బాగానే ఉంది. టీవీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు మెయిన్ ఫ్రేమ్ మెటల్ ఉంటుంది. మదర్ బోర్డ్ ఏరియా వరకు మీకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీలో కూడా పెద్ద మేజర్ ఇష్యూ లేదు. వాల్ మౌంట్ కూడా వెరీ స్ట్రాంగ్ వాల్ మౌంట్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందులో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ అనమాట. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం 1 USB పోర్ట్ ఉంటుంది, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. 2 HDMI పోర్ట్స్ మనకి సైడ్ ఉంటాయి, ఒక HDMI పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉండేది మనకి ఇయర్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అలానే మనం చూసినట్టయితే యాంటీనా పోర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై కాకుండా ల్యాన్ నుంచి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలా మనకి ఆప్టికల్ అవుట్పుట్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే ఒక USB పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాల్సింది. అదొకటైతే నాకు కొంచెం అనిపించింది. ఎప్పుడు వీళ్ళు ఇలానే తీసుకొస్తున్నారు, సామ్సంగ్ కానీ సోనీ కానీ వీళ్ళు ఎప్పుడు 2 USB అయితే తీసుకురావట్లేదు 43 ఇంచెస్ రేంజ్లో. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసి మనకి 43 ఇంచెస్ 4K డైరెక్ట్ LED ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఇందులో యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసి మనకి IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. అఫ్కోర్స్ IPS ప్యానల్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో మంచి విషయం. సోనీ నుంచి వీళ్ళు IPS ప్యానల్ తీసుకురావడం అనేది. సో ప్యానల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది మనం ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే మాత్రం, సో ఫస్ట్లీ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. మేము టెస్ట్ చేసిన డైనమిక్ మోడ్లో మీకు చెప్పే ఫిగర్స్ అనేవి, స్టాండర్డ్ మోడ్లో ఇట్ మే వేరీ. డైనమిక్ మోడ్లో వచ్చేసి మీకు మిడిల్లో బ్రైట్నెస్ అనేది దగ్గర 450 బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ నా ఎదురుగా ఉన్న
రిమైనింగ్ టీవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ టీవీ నా కళ్ళ ముందున్న అన్నిటితో కంపేర్ చేసినా సరే అదైతే ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఆ తర్వాత కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ అనేది వైడ్ కలర్ రేంజ్ అయితే ఉంది. ఇనీషియల్గా నేను అన్నింటిని కంపేర్ చేసినప్పుడు అన్నిటికంటే కూడా వైడ్ కలర్ రేంజ్ ఇందులోనే ఉంది. బెటర్ డీటెయిల్స్ కూడా మీకు ఈ టీవీలోనే చూడడానికి అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది. సో ఏదైతే సోనీ ఏమంటారు వాళ్ళ సిగ్నేచర్ థింగ్, ఖచ్చితంగా వీళ్ళు పిక్చర్ క్వాలిటీలు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. అది నాకు ఈసారి కూడా కనిపించింది. ఈసారి ఏమన్నా అటు ఇటు ఉంటుందేమో చూశాను, కానీ మీకు బ్లాక్స్ బాగానే ఉంది. వివింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. వివింగ్ యాంగిల్స్లో కూడా మీకు మేజర్ ఇష్యూస్ లాంటివి అయితే లేవు. కలర్ షిఫ్ట్ కూడా మీకు మ్యాక్సిమం 10% కూడా రీచ్ అవుతుంది. 10% కంటే లెస్సర్ మీకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే రైట్ నేను ఇలా చూస్తున్నాను, నాకు ఇలా చూసినా సరే కలర్ షిఫ్ట్ అయితే ఎక్కువ చూడడానికి అయితే లేదు. ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. హెచ్డిఆర్ టెస్ట్లు కూడా చేసాం, అంత బాగానే ఉంది. యాజ్ ఆఫ్ ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, అంటే వన్ ఆఫ్ ది కూడా కాదు, అండర్ 40,000 అండర్ 45,000లో మీకు 43 ఇంచెస్లో ఒక మంచి పిక్చర్ క్వాలిటీ ఉన్న టీవీ కావాలంటే యాజ్ ఆఫ్ నేను టెస్ట్ చేసిన అన్ని టీవీస్ చెప్తున్నాను. ఎల్జీ ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్పలేను. ఎల్జీ వదిలేస్తే తోషిబా టెస్ట్ చేశాను, హైసెన్స్ టెస్ట్ చేశాను, వియూ టెస్ట్ చేశాను, ఐఫాల్కన్, సామ్సంగ్, క్రిస్టల్ విజన్, విజన్ ప్రో వీటన్నిటితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ టీవీ, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఎనీవే బిగ్గెస్ట్ కంపారిజన్లో సైడ్ బై సైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హెచ్డిఆర్ వేరే థింగ్స్ అన్ని బ్లాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ తరోగా టెస్ట్ చేశాక ఇంకాస్త డీటెయిల్గా అయితే చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ 5 పక్కన పెట్టాను కాబట్టి నాకు ఈ క్లారిటీ అయితే ఉంది. ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ టీవీఓఎస్తో వస్తుంది. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే బిల్డ్ అయిందన్నమాట. గూగుల్ టీవీఓఎస్ కాబట్టి మీకు అఫ్కోర్స్ మీకు తెలిసిన యూఏ యాజ్ యూజువల్ యూఏ అయితే ఉంటుంది. ఆరామ్సే మీరు యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు చూపిస్తాను. యూఏ అనేది స్మూత్గానే ఉంది. సో ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను కదా మీకు, యూఏ ఎంత స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేశాక మీ ఇంట్లో వైఫై ఫాస్ట్గా లేదనుకోండి, మీకు ఇలా ఫాస్ట్గా రాదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తున్నావు, మా దగ్గరకు వచ్చేసరికి అలా ఉండట్లేదంటే మీ ఇంట్లో బేస్డ్ అపాన్ వైఫై. అల్టిమేట్గా ఇది ఎంత స్మూత్ యూఏ అయినప్పటికీ వైఫై కనెక్షన్ ఫాస్ట్గా లేకపోతే ఫాస్ట్గా లోడ్ అవ్వదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా ఉండాలి. నాకు యాజ్ ఆఫ్ ఎటువంటి ఇష్యూ అయితే లేదు, యూఏలో బాగానే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఉన్న X64L అనేది ఇనీషియల్గా నాకు కూడా బాగానే ఉంది. నేను ఇప్పటివరకు పర్చేస్ చేసిన అన్ని టీవీలు చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా మనసులో ఉన్న చెప్తున్నాను, ఏ టీవీ కూడా ఒక 6 months తర్వాతకి కొన్నప్పుడు ఉన్నట్టయితే లేదు. నేను ఇంకా వీటన్నిటితో తట్టుకోలేక యాపిల్ టీవీ 4K బాక్స్ కొనుక్కొని నా తోషిబా టీవీకి పెట్టుకున్నాను. అంటే నేను వాడిన టీవీస్ అన్నీ వాడాను. ఏ టీవీలో కూడా ప్రాపర్ యూఐ అనేది ఎవ్రీ టైం ఒక తిరిగి ఉండదు. డే బై డే మీరు స్టోరేజ్ వాడుతున్న దాని కొద్దో, అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్న కొద్దో కొంచెం ల్యాగ్స్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ బేస్ కూడా ఉంటుంది, అదైతే చూసుకోండి. ఫీచర్స్ అయితే చాలా అయితే ఉండేదండిగా. మీకు బిల్టిన్ అలెక్సా ఉంటుంది. అలెక్సాతో కూడా మీరు కనెక్ట్ చేసుకుని ఈ టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్రావియా కోర్ ఉంటుంది. బ్రావియా కోర్ అంటే వీళ్ళకి సంబంధించిన సోనీ కంటెంట్ ఉంటుంది కదా, హై క్వాలిటీ కంటెంట్ అనేది మనం బ్రావియా కోర్లో అయితే చూడొచ్చు. మంచి హై పిక్చర్ క్వాలిటీ తోటి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ అన్నిటి సపోర్ట్ కూడా మనకి కావాల్సిన యాప్స్ అన్నీ ఉంటే కావాలంటే మీరు ప్లే స్టోర్ నుంచి ఎన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మాత్రం 4K ప్రాసెసర్ X1 అయితే వాడారన్నమాట. X Reality Pro టెక్నాలజీతో వస్తుంది, HDR10+తో వస్తుంది, HLG సపోర్ట్ ఉంటుంది. సో చాలా అయితే ఉంటాయి. మోషన్ ఫ్లో XR100తో వస్తుంది. సో దట్ మీకు ఫ్రేమ్స్ అనేది హై స్పీడ్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు మీకు డీటెయిల్స్ అనేది మిస్ కాకుండా ఇట్లాంటివి అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఆటో లో లేటెన్సీ మోడ్ అనేది మీకు ఏదైతే HDMI 3 ఉందో, సో HDMI 3 ద్వారా మీకు ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా బాగానే ఉంది. నాకు మేజర్ ఇష్యూ అయితే లేదు. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. 20W స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. 2 10W స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ, అదే చెప్పగలను. ఎస్పెషల్గా హై నోట్స్ ఏవైతే ఉంటాయో వెరీ వెరీ క్రిస్ప్గా వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు ఆడియో శాంపిల్ ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ అనేది. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. హై నోట్స్ చాలా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ చాలా క్లియర్గా ఉంది. బేస్ అనేది మీరు టీవీస్లో ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఉన్న వాటితో కంపేర్ చేసి సమ్వాట్ బెటర్ బేస్ మీకు ఇందులో అయితే వస్తుంది. ఆడియో క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఎక్కడ సోనీ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, అదొకటైతే చెప్పగలను. అండ్ ఇక వారంటీ వస్తే మనకి రెగ్యులర్ వారంటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఎక్కడ ప్లాస్టిక్ క్వాలిటీ చీప్గా అయితే అనిపించదు. రిమోట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్తో వస్తుంది. రిమైనింగ్ బటన్స్ అని మనకి యాజ్ యూజువల్గా మెనూ, సెట్టింగ్స్ ఇవన్నీ ఇన్పుట్ ఇవన్నీ ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్ బటన్స్ మీరు చూడండి, సోనీ లివ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్,
ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మ్యూజిక్, వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ రిమోట్ అనమాట. సోనీ ఇది ఒక్కటి నాకు బాగా నచ్చుతుంది. సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే రిమోట్, బట్ కాకపోతే కావాల్సిన మెయిన్ యూట్యూబ్ ఉంది, డిస్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్ అనేది మంచి పని అయితే చేశారు. సో ఇది ఒక మంచి విషయం. ఇది ఐఆర్ ప్లస్ బ్లూటూత్ రిమోట్, ఓన్లీ ఐఆర్ అయితే కాదు, అది కూడా మంచి విషయం. ఇక దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి 43,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మీరు ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. వన్ థింగ్ చెప్పగలను, ఇప్పుడు మీకు అర్జెన్సీ ఉంది, టీవీ కావాలనుకుంటే ఈ టీవీని 100% మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు టైం ఉంది, మీ సేల్ వరకు ఆగుతూ ఉంటే బెటర్ వెయిట్ ఫర్ సేల్, అంటే మీరు లేటర్ అని చూసి ఈ సేల్ టాపిక్ అనేది మీరు కన్సిడర్ చేయకండి. సో సేల్లో ఇంకాస్త మీకు బెటర్ రావచ్చు. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో ఒకసారి చూసాక మాత్రమే మీరు ఇంకాస్త బెటర్ డెసిషన్ అయితే తీసుకోండి అనేది అయితే నా సజెషన్. ఇది సోనీ 2024 మోడల్ 4K టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.